క్లోజ్ చేస్తారంట, రుకుదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం కర్నూలు డిస్టిక్లోని బంగానపల్లి దగ్గర నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాగంటి టెంపుల్లో ఉన్నాం. ఈ వీడియోలో చాలా క్లియర్గా యాగంటి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి అబ్బా, లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు, అండ్ రీచ్ అయితే వస్తుంది కానీ అంతగానం సబ్స్క్రైబ్ చేయట్లేదు, అంతగానం లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏవైనా వీడియోస్ కావాలంటే, ఏవైనా టెంపుల్స్ కానీ ఏదైనా కావాలంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా అవి చేసి పెడతాను. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఏం రాశారంటే, ఈ టెంపుల్లో ఉన్న బసవన్న అంటే నంది కలియుగంలో లేచి రంకెలేసినప్పుడు ఆ సౌండ్ విని ప్రపంచం మొత్తం అంతమవుతుంది అని రాశారు. అక్కడితో మనకి కలియుగం కూడా అర్థమవుతుంది. అది ఒక చరిత్ర. ఇంకోటి ఏంటంటే, ఇక్కడున్న బసవన్న అది నంది 20 ఇయర్స్కి ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందంట. అలాగే 90 ఇయర్స్ కింద ఈ నంది చుట్టూ 4 స్తంభాలు ఉండేవి. వాటి చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆ బసవన్న చుట్టూ అసలు ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ లేదు. అంటే అంత పెద్ద పెరిగిపోయింది అన్నట్టు నంది. ఈ నంది గురించి కొంతమంది ఒక విధంగా నమ్ముతారు, మరికొంతమంది ఇంకో విధంగా నమ్ముతారు. అది ఏంటంటే, ఇదంతా ఒక సైన్స్ అన్నమాట. కొన్ని పెరిగే రాళ్ళు ఉంటాయి, పెరుగుతుందని కొంతమంది నమ్ముతారు. ఇంకా కొంతమంది ఇదంతా దేవుడి మహిమ అని నమ్ముతారు. కొన్ని ఇయర్స్ కింద ఈ నంది తీసేయాలని చాలామంది ట్రై చేశారు కొందరు. అంటే అప్పుడు నంది రూపంలో లేదంట, నార్మల్గా ఒక రాయిలాగా ఉందంట. ఆ తీసేయాలని ట్రై చేసిన తర్వాత రోజే ఆ నంది, ఆ బసవన్న పెరగడం స్టార్ట్ అయింది. బసవన్న లాగా రూపం తయారైంది. దాని తర్వాత ఒక నందిలాగా షేప్ అనేది వచ్చింది. కొంతమంది అయితే ఒక 400 సంవత్సరాల ముందు కూడా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెప్తారు. కానీ దానికి రిలేటెడ్గా ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దొరకలేదు. లోపల ఉన్న రాసిన దాని ప్రకారం అయితే 90 ఇయర్స్ కింద అయితే ప్రదక్షిణలు చేశారని రాశారు. ఇక మనం అసలు స్టోరీలోకి వెళ్తే, అగస్త్య ముని అనే ఆయన దేశ పర్యటన చేసేటప్పుడు ఈ యాగంటికి చేరుకుంటాడు. అప్పుడు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలని వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేస్తాడు. తయారు చేసేటప్పుడు అతని రైట్ సైడ్ కాలి బొటన వేలు విరిగిపోతుంది. అసలు ఎందుకు విరిగిపోయింది అని తెలుసుకోవడం కోసం శివ పూజ చేస్తాడు, తపస్సు చేస్తాడు అగస్త్యముని. ఆ తపస్సులో భాగంగా కాకాసురుడు అనే ఆయన ఈ తపస్సు భంగం చేయడానికి కానీ కాకులను పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ అగస్త్యునికి చాలా కోపం వచ్చి శాపం ఇస్తాడు. ఈ ప్రదేశంలో ఎక్కడ కూడా కాకులు గద్దలు వాలకూడదని శాపం ఇస్తాడు. ఆ శాపం వలన ఇప్పటికీ కూడా నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, అక్కడ కాకులు గద్దలు రావు అని ఇప్పటి వరకు కూడా. అగస్తేశ్వర ముని మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ఈయన తపస్సుని మెచ్చి సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై, నువ్వు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించాలని, లేదంటే ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు నాయన, సాక్షాత్తు నేనే ఉమామహేశ్వర స్వామిలా ఇక్కడ కొలువు తీరుతా అని చెప్తాడు. అన్నట్టుగానే ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఏకశిల రూపంలో ఇక్కడ కొలువు తీరుతారు. లోపల ఉన్న నంది అయితే 5 feet ఉంటుంది, 5 అడుగులు ఉంటుంది, 5 అడుగులు ఎత్తు ఉంటుంది, అండ్ 15 అడుగుల వెడల్పు ఉంటుంది. సో బసవన్న ముందే ఉమామహేశ్వర స్వామి కూడా ఉంటుంది, గర్భగుడి ఉంటుంది. అండ్ లైక్ మనం లోపల అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే గుహ ఉంటుంది మొత్తము. ఆ గర్భగుడిలో పెట్టొద్దని, బొటన వేలు తెగిపడతా అని చెప్పిన కదా, గర్భగుడిలో పెట్టొద్దని చెప్పేసి అది వెంకటేశ్వర స్వామిని సపరేట్గా కట్టారు. అండ్ అది సాక్షాత్తు అట్లా డైరెక్ట్ ఇట్లా అదే వెలిసినట్టు ఉంటుంది అక్కడ. అండ్ అదైతే చాలా పెద్ద గుహలాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను నేను, చూడండి. మనం ఇటు నుంచి వచ్చినాము, ఇందాక ఇది గుండం, ఇది లోపలికి వెళ్ళాం కదా. సో ఇక్కడ నుంచి వచ్చినాము, ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళచ్చు. చాలా పెద్దగా ఉంది ఇది. మర్రి చెట్లు, చింత చెట్టు, చాలా అంటే చాలా ఉంది. నాకైతే గుట్టలలోకి పోవాలని ఉంది ఫస్ట్.
మల్లేశ్వర గర్భగుడి. దీని ముందే అక్కడ మందు ఉన్నది చూడు, అక్కడనే నంది ఉంటుంది. బసవన్న ఇక్కడే ఉంటుంది నంది. చూపిస్తాను చూడండి. ఇదే పెద్ద నంది. 20 సంవత్సరాలకు ఒక్కసారి ఇది 1 అంగుళం పెరుగుతుంది. అండ్ దీని 4 స్తంభాలు ఉన్నాయి. దీని చుట్టూ తిరిగే వాళ్ళంట. ఇది కొంచెం కొంచెం పెరుగుకుంటా ఇంత పెద్దగా అయింది. అండ్ 90 years కింద దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారంట, కానీ అది పెరగడం వల్ల ఇప్పుడు ప్రదక్షిణాలు చేయకుండా అయ్యారు. వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతుంది అసలు. ఈ గుట్టలు, ఈ టెంపుల్ ఎవరు నిర్మించారు, ఎలా చేశారు అంటే ఇదైతే ఒక క్రేజీ అన్నమాట. అంటే ఒక వింతనే అన్నమాట ఇది. ఎందుకంటే ఇంత పెద్ద గుట్టలలో ఇంత పెద్ద గుడి ఎట్లా నిర్మించారు, ఇంకా కూడా అన్నీ మంచిగా ఉండడం, ఇంత ఫేమస్ అవ్వడం ఇట్లా అనేది. ఈ మెట్లు చూడుర్రి, ఈ మెట్లు ఎక్కసరికి కథం అయిపోతే వచ్చి మన ప్రాణంతో వస్తుంది. క్లోజ్ చేస్తారంట, రుకుదాం. నేను వీడియోలో చెప్పిన వెంకటేశ్వర స్వామి వెలిసిందైతే ఇక్కడే. ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఈ తిరుపతి దేవుని స్వామి ఇక్కడనే స్వయంభుగా వెలిచిండట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శని అనేది ఉండేదంట, అదే శని విగ్రహాలు కూడా ఉండేదంట. కాకి, గద్ద, యాగంటి ఈ టెంపుల్ ఆవరణలకి రాదంట. కోతులు అయితే మస్తు కోతులు ఉన్నాయి ఇక్కడ. చూడు ఎట్లా ఆడుతున్నాయి, తోకలు చూడుతున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి. మళ్ళీ ఒక గుహన. సో ఇక్కడైతే నాగదేవత పాలు తీసుకున్నాం, పాలు తీసుకొని పాలు పోసినాం లింగంకి. సో ఇక్కడ దీపం పెట్టాం. అక్కడ వీడియో తీస్తే తీయొద్దన్నారు, అక్కడ నాగదేవత ఉంది. సో ఇదైతే లైక్ ఇక్కడైతే అన్ని దేవుళ్ళు అవే వెలిచినాయి అంట, అంటే స్వయంభుగా అవే వెలిచినాయి అంట. అండ్ ఇక్కడ ఏదో స్టోరీ ఉంది నందిది, అది నేను ముందు చెప్పిన చూడండి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఉంటుంది మఠం, రామకృష్ణ మఠం అని. ఏం మఠం అది? బ్రహ్మం గారి మఠం అని ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. సో ఇదైతే యాగంటి టెంపుల్. ఇక్కడే గుండం స్నానం చేసేది. తిరుపతి దేవుంది, అవే వెలిసినాయి. అండ్ కాకులు, గద్దలు రావు ఇక్కడికి. సో అది. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.